మొత్తం గోదావరి జిల్లాలోనే అలుముకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రూమ్లు అంటే సుమారుగా మొత్తం 15 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కాన్స్టిట్యున్సీలు 15 నియోజకవర్గాలు ఉంటే నియోజకవర్గాలు ప్రతి చోట కూడా ప్రతి సిటీలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్న రూములన్నీ కూడా పూర్తి కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున అంటే అటు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి అదేవిధంగా బెంగళూరు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా తమ మిత్ర బృందాన్ని కూడా తీసుకొని పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ మనం ఒకసారి గమనిస్తే ఈ క్యారవాన్లు ఇవన్నీ కూడా సాధారణంగా జనరల్గా కూడా సినిమా ఇండస్ట్రీస్ దగ్గర అక్కడ హీరోలు అదేవిధంగా నటీనటులు అందరూ కూడా ఉండటం కోసం ఏర్పాటు చేసేవి. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇందులో సమస్తం కూడా అంటే టీవీ దగ్గర నుంచి బెడ్ దగ్గర నుంచి వాష్రూమ్స్ అన్నీ కూడా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ క్యారవాన్లు కూడా ఇక్కడికి తీసుకొచ్చి బరులు ఏదైతే పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి నిర్వాహకులు మొత్తం అందరినీ కూడా ఇతర ప్రాంతాల వారిని అందరూ కూడా ముందుగానే ఇన్విటేషన్లు ఇచ్చి పిలిచారో వారందరికీ కూడా ఇలాంటి సౌకర్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వివిఐపీలు అధికారులు ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకులు ప్రముఖులు మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సౌకర్యాలు ఇలాంటి ఆతిథ్యాన్ని మాత్రం వారు మళ్ళీ మర్చిపోని విధంగా కూడా చూసేందుకు కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం గత రవి టీవీ 9 మీర్జాపురం నుంచి.